భారత్ నుంచి అమెరికాకు డిపెండెంట్ వీసాలపై వలస వెళ్లిన వేలాది మంది భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. ట్రంప్ కఠిన నిబంధనలు, H1B వీసాదారుల అంశం భారతీయ యువతను కలవరపాటుకు గురిచేస్తోంది. సుమారు 1,00,000 మందికి పైగా భారతీయులకు అమెరికా బహిష్కరణ వేటు ముప్పు పొంచి ఉన్నట్లు విశ్లేషకులు తెలిపారు. 21 ఏళ్లు నిండిన వారు H4 డిపెండెంట్ వీసా అర్హత కోల్పోవడమే తాజా ఆందోళనకు తెరతీస్తోంది. అమెరికాకు డిపెండెంట్ వీసాపై వెళ్లిన వేలాది మంది భవిష్యత్తు ట్రంప్ కఠిన వీసా నిబంధనలతో అగమ్యగోచరంగా మారింది. H1B వీసాదారుల డిపెండెన్స్ కోసం జారీ చేసే H4 వీసాపై వచ్చిన వేలాది మైనర్లకు 21 ఏళ్లు నిండుతుండటంతో వారు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం H4 వీసాపై అమెరికాకొచ్చి 21 ఏళ్లు నిండిన వారు డిపెండెంట్ వీసా అర్హత కోల్పోతారు. కొత్త వీసా పునరుద్ధరణకు 2 ఏళ్ల గడువు ఉంటుంది. డిపెండెంట్ వీసా అర్హత కోల్పోయిన వారు, సరైన ధృవపత్రాలు లేని యువతకు డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ DACA దేశ బహిష్కరణ నుంచి తాత్కాలికంగా ఈ 2 ఏళ్ల రక్షణ అందిస్తుంది. అయితే ఇది చట్ట విరుద్ధమని, దీని కింద వర్క్ పర్మిట్ పొందలేరని టెక్సాస్లోని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఫలితంగా భారతీయ యువత భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. వీసా గడువు ముగిసేవారు ఉన్నత చదువుల కోసం F1 వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది అనేక సవాళ్లతో ముడిపడి ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదైతే స్కాలర్షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరమవుతామనే ఆందోళన యువతలో నెలకొంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదిక ప్రకారం 2023 మార్చి నాటికి 1.34 లక్షల మంది పిల్లలు వారి తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ లభించేలోపు డిపెండెంట్ వీసా హోదా కోల్పోయింటారని అంచనా వేసింది. అమెరికాలో శాశ్వత పౌరసత్వం లభించడం కోసం దరఖాస్తుదారులకు 12 నుంచి 100 సంవత్సరాల సమయం పడుతోందని లెక్కగట్టింది. ఈ నేపథ్యంలో వలసదారులు వీసా నిబంధనలు సరళంగా ఉన్న కెనడా, బ్రిటన్ వైపు చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.